నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓం నమః శివాయ అని పంచాక్షరిని స్మరిస్తేనే సమస్త సిరులనిచ్చే కరుణగంగాధరుడు మహేశ్వరుడు. భక్త పక్షపాతి అయిన ఆ స్వామి భక్తులు అడిగిందే తడువుగా అన్నీ ప్రసాదిస్తాడు కాబట్టే బోలాశంకరుడయ్యాడు. అలా మహేశుడు ఈశుడు తన దేవేరి అయిన పార్వతీదేవి అంశావతారిని సుఖశ్యామలాంబ సహితంగా పంచ శివలింగ క్షేత్రంగా కొలువుదీరిన దేవస్థానం నందిగామలో విరాజిల్లుతోంది. అటువంటి విశిష్టమైన శైవాలయం స్వయంభూ శ్రీ సుఖశ్యామలాంబ సమేత రామలింగేశ్వర దేవస్థాన విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అనే పంచాక్షరీ మంత్రమైన నమశివాయని ఆర్తిగా స్మరించుకుంటూ ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందిగామ పట్టణం పేరులోనే శివునికిష్టమైన నందీశ్వరుని పేరు పలుకుతోంది. నందిగామ అని పేరు పెట్టుకున్న ఈ పురానికి ఆభరణం వంటిది ఈ శివాలయం. 300 సంవత్సరాల నాడు జీర్ణోద్ధరణ జరిగింది అంటే ఇంకా అంతకు ఎన్నో వందల ఏళ్ల నాడు వెలసిన ఆలయం ఇది అని చెప్పవచ్చు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ స్వయంభూ రామలింగేశ్వర దేవాలయ గర్భాలయంలో మూల విరాట్టు ఈ రామలింగేశ్వరుడు. ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చిస్తే సకల దోషాలు హరించేస్తాడని ఇక్కడి భక్తుల పరమ విశ్వాసం. నిండైన పానవట్టంపై గుండ్రటి శివలింగం, పసుపు, చందన, కుంకుమ లేపనాలు అలదుకొని పంచలోహ త్రిపుండ్రాలు, వాటి మధ్యలో శివుని త్రినేత్రం అలంకృతమై బహు అందంగా ఉంటుంది. తనంతట తానుగా ఉద్భవించిన ఈ రామలింగేశ్వరునికి జల, క్షీర, దధి, ఘృత, పలరసాల వంటి ఉదకాలతో పంచామృతాభిషేకాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. భారతదేశంలో శ్రీశైలం తరువాత ఈ నందిగామలో మాత్రమే ఆచరించే కారణాగమోక్తంగా రామలింగేశ్వర స్వామికి అర్చనాది కైంకర్యాలు జరుగుతాయి. అభిషేకాలు జరిగే సమయంలో మాత్రమే రామలింగ నిజరూప దర్శనం జరుగుతుంది. ఒక శిలవంటి రాతిలోనే శివుడు ఆవిర్భవించిన అపురూపమైన లింగమిది. అభిషేకాల తరువాత నందివర్ధనం, 100 వరహాల పుష్పాలు, సహస్రలింగ పుష్పాల వంటి అపురూప పుష్పార్చన జరుగుతుంది. ఆ తరువాత రామలింగేశ్వర లింగం ఉన్న చిరుమందిరమంతా మల్లెలు, విరజాజి, సన్నజాజి పూలమాలలతో అలంకృతమై ఉంటుంది. ఆ మంటప శీర్షంపై పంచలోహయుక్త పంచపడగల నాగఫణీంద్రుడు ఉంటాడు. అభిషేకాలు ముగించుకున్న రామలింగేశ్వర లింగంపై మరో పంచపడగల సర్పం ఛత్రంలా అమరి పరమ సుందరంగా శోభిస్తుంటుంది. నానావిధ పుష్పమాలికలతో ఈ అభిషేక ప్రియునికి అలంకారం చేస్తారు. గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు నల్లని శిలారూపుడై అచ్చమైన రాతి బసవన్నలా భాసిస్తాడు. ఆ నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను దర్శించుకొని తరిస్తారు భక్తులు. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ప్రార్థిస్తూ 3 దళాల బిల్వాన్ని సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాన్ని నశింపజేస్తాడు. అంతటి దయాళువు పరమశివుడు లింగాకారంలో దర్శనమిచ్చే భోలాశంకరుడు. పార్వతీ అంశావతారిని శ్యామలాంబ అమ్మవారితో కలిసి నెలకొని ఉన్న ఆలయం నందిగామలోని శ్రీ రామలింగేశ్వర పంచశైవ క్షేత్రం. ఎన్నో ఉపాలయాలతో అలరారుతున్న ఈ శివాలయ పంచశైవ క్షేత్ర వైభవాన్ని మనము కనులారా చూద్దాం. కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం, మరెన్నో మహిమాన్వితాలకు ఆలవాలం. ఈ ఆలయంలో అందమైన శిల్పాలతో కూడిన గోపురాలు, ప్రాకారాలు, విమాన శిఖరాలు నెలకొని ఉన్నాయి. అతి పురాతన కాలం నుండే స్వయంభూగా వెలసిన ఈ రామలింగేశ్వరుని గుడి కాలాంతరంలో రజాకార్ల వంటి వారి దాడులకు గురై శిథిలమవ్వగా 300 ఏళ్ల క్రితం ఈ ప్రాంత జమీందారులు, పాలకులైన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంటి వారు పునర్నిర్మించారు. శ్రీ వాసిరెడ్డి రాజావారు రామలింగేశ్వరునితో పాటు శ్రీ సుఖ శ్యామలాంబాదేవిని ఓ విశిష్టావతార జగదంబికను ప్రతిష్ఠించారు. శ్రీ స్వయంభూ రామలింగేశ్వర దేవస్థానంలోకి ఒక విశిష్టమైన రాజగోపురం సాదరంగా ఆహ్వానిస్తుంది. పంచభూతాలకు సాక్షిగా 5 కలశాలు, ముల్లోకాలకు ప్రతీకగా 3 అంతస్తుల రాజగోపురం నిర్మితమైంది. ఆ రాజగోపురంపై ప్రతి అంతరువుకి ద్వారపాలకులుంటారు. ప్రాకారాలపై, విమాన శిఖరాలపై అనేక శిల్పాలు నెలకొని కనువిందు చేస్తుంటాయి. రాజగోపురాన్ని దాటి గుడిలోపలి ఆవరణలోకి వచ్చిన యాత్రికులకు చిరుగంటల గణగణ శబ్దాలతో చక్కటి ధ్వజస్తంభం కానవస్తుంది. ఎదురుగా ప్రాకారంపై 7 ఋషులు ఆసీనులైన భంగిమలో ఉంటారు.
ముఖమండపం, ప్రదక్షిణ మార్గం ఎంతో విశాలంగా భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రదక్షిణ మార్గంలో సోమేశ్వరలింగం, భీమేశ్వరలింగం, అమరేశ్వరలింగం, చంద్రమౌళేశ్వర స్వామిల ఉపమందిరాలు ఉంటాయి. 4 దిక్కులా 4 శివలింగాలు, మధ్యలో ప్రధాన శివలింగంగా గర్భాలయ రామలింగేశ్వర లింగంతో కలిపి పంచలింగ క్షేత్రంగా ఈ దేవస్థానం వర్ధిల్లుతోంది. ఆ ప్రదక్షిణ మార్గంలో చండీశ్వరుని చిరుమందిరం కూడా కనిపిస్తుంది. మరోచోట జంటనాగుల విగ్రహం ప్రతిష్ఠితమైన చిరుమంటపం ఉంటుంది. ఎంతో పురాతనమైనది ఈ ఆలయం అని తెలిసేలా ఈ ఆలయ ముఖమంటపంలో, అంతరాలయంలో రాతి స్తంభాలు, వాటిపై శిలాశాసనాలుంటాయి. ఎంతో పురావైభవంతో, మరెంతో ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ నందిగామ రామలింగేశ్వర సుఖ శ్యామలాంబ ఆలయం అలరారుతోంది. గర్భాలయానికి ఎదురుగా ముఖమంటపంలో తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు చక్కని శిలారూపుడై అచ్చమైన రాతి బసవన్నలా భాసిస్తాడు. తెల్లని వర్ణంలో గజ్జెలు, పట్టెడలు, రంగురంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఆ నంది వెలుగులీనుతూ ఉంటాడు. ఆ నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను భక్తులు పరమభక్తితో దర్శించుకుంటారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణ. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అన్ని పురాణాలు ఆ ఆది పరాశక్తిని కీర్తిస్తున్నాయి. ఆ ఆది పరాశక్తి శివుని ఇల్లాలు సతీదేవిగా, పార్వతీమాతగా అవతరించింది. దుష్టుల సంహారం కోసం కాళికగా, చండికగా అవతారాలు దాల్చింది. ఆ అమ్మవారు నందిగామ రామలింగేశ్వర చెంత సుఖశ్యామలాంబగా కొలువై భక్తుల పూజలు అందుకుని అనుగ్రహిస్తోంది. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై శ్యామలాంబా నమో నమః. ఆది పరాశక్తియే సతీదేవిగా, పార్వతిగా అవతరించిందని పురాణగాథలు వివరిస్తున్నాయి. శివుని ఆకాంక్షయో ఆదేశమో గాని పార్వతీదేవి అనేక అవతారాలు దాల్చింది. దుర్గాదేవిగా, కాళికాదేవిగా, చాముండేశ్వరిగా, ఇంకా అనేక గ్రామదేవతల అవతారికలుగా అవతరించింది. ఈమె ఆది ప్రకృతి పంచమహాస్వరూపాలలో మొదటిది. పశ్చిమ కృష్ణా జిల్లాలోని ఈ శివాలయంలో శక్తిమాత సుఖ శ్యామలాంబగా ఓ ప్రత్యేకమైన పేరుతో కొలువుతీరి ఉంది. శ్యామలాంబ 7 స్వరూపాలుగా ఉందని పురాణాలు చెబుతున్నాయి. సుఖ అనగా చిలుకను ధరించిన ఆయమ్మ సుఖ శ్యామలాంబ పుష్ప వరద హస్తముద్రలతో అనుగ్రహ దేవతగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. కిరీటధారిణి అయి కర్ణాభరణాలు, నాసికాభరణంతో కనువిందు చేసే ఆయమ్మ ఎర్రటి పట్టుపుట్టాలతో, పసుపు పచ్చని ముఖవర్చస్సుతో ఎంతో సౌందర్యంగా కనిపిస్తూ భక్తులకు మోదాన్ని కలిగిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ శ్యామలాంబ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ దర్శనమిస్తోంది. మంచుకొండల దేవర ఈ మహేశ్వరుడు, పంచభూతాత్మజుడు ఈ పరమేశ్వరుడు, ఆదిలయకారుడు ఈ అభయంకరుడు, కోరిన కోర్కెలు ఈడేర్చే దైవం ఈ ఈశ్వరుడు. రామలింగేశ్వరుని దర్శనానికి వస్తే ఇంకా అనేక మంది దేవతల దర్శనాలు కూడా దక్కే వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ నందిగామ క్షేత్ర రామలింగేశ్వర శ్యామలాంబ అమ్మవార్ల చెంత విఘ్న నాయకుడు, కుమారస్వామి తదితర శైవ పరివారం ఉపాలయాల్లో కొలువయ్యారు. పార్వతీ తనువు నుంచి ఉద్భవించిన గౌరీ నందనుడు ఈ వినాయకుడు. శివానుగ్రహం చేత గజముఖుడైన వినాయకుడే గణపతి, సకల గణాలకు అధిపతి. జనులందరికే కాదు, దేవదేవుళ్ల విఘ్నాలను కూడా తొలగించేందుకు ప్రథమ పూజ్యుడు కూడా ఈ విఘ్నేశ్వరుడే. అందుకే తన మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల చెంతనే గర్భాలయానికి వెళ్లే దారిలో కుడివైపున ఒక ఉపాలయ దేవునిగా ఇదే ఆలయంలో కొలువుతీరి ఉన్నాడు గణేశుడు. భార్గవ పురాణం ఎలా వర్ణించిందో అదేవిధంగా నల్లరాతి విగ్రహ రూపాన ఈ ఉపమందిరంలో కొలువై ఉన్నాడు. పెద్ద పెద్ద చెవులతో చామర కర్ణుడిలా, ఒకే దంతంతో ఏకదంతునిగా, పెద్ద బొజ్జతో లంబోదరునిగా వినాయకుడు కానవస్తాడు. ఆ విఘ్న వినాశక గణపతి దర్శనాన్ని భక్తులు అందుకుంటారు. గర్భాలయ ద్వారానికి ఎడమవైపున ఉన్న మరో ఉపమందిరంలో శివపార్వతుల తనయుడు కుమారస్వామి కూడా కొలువై ఉన్నాడు. నాగదోష నివారణకు, సంతాన ఫలప్రాప్తికి, జ్ఞాన వృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. శివాంశ సంభూతుడిగా తారకాసుర సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భవించాడు.
దివ్య తేజస్సుతో దర్శనమిస్తున్న షణ్ముఖస్వామికి నానావిధ పూజలు చేసి కుమారస్వామి కృపకు పాత్రులవుతారు భక్తులు. శివానుచరుడు వీరభద్రుడు. శివునికి శైవానికి ఎవరు అపకారం అవమానం తలపెట్టినా సహించని శివ సైనికుడు. శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన కారణ జన్ముడు. దక్షయజ్ఞ విధ్వంసకునిగా పేరుపడిన వీరభద్రస్వామి ఈ ఉపాలయంలో దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, సకల జగత్తు ఆదిలయకారుడైన శివుని అదుపాజ్ఞలో ఉంటాయి కదా. ఆ శంకరుని కోవెల్లో నవగ్రహ దేవతలు కూడా ఒక ప్రత్యేక మందిరాన కొలువై ఉన్నారు. ఇదే ఆలయ ఆవరణలో శివానుచరుడు, శివాంశ సంభూతుడైన వీరభద్రుడు కూడా విగ్రహ రూపాన కానవస్తాడు. పంచలోహ నేత్రాలు, మీసకట్టులతో, విభూది త్రిపుండ్రాలతో నల్లని రాతి శిల్పమై వీరభద్రుడు దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయానికి వచ్చిన తీర్థయాత్రికుల పూజలు తన స్వామి శివునితో పాటు ఈ వీరభద్రస్వామి కూడా అందుకుంటున్నాడు. ఇదే ఆవరణలో జాతకపర దోషాలను నివృత్తి చేసే నవగ్రహ మండపం కూడా ఉంది. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ, రాహవే కేతవే నమః అనే స్తోత్ర పఠనం చేస్తూ ఆ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయ వైశిష్ట్యం, ఆలయ దేవుళ్లకు జరిగే అలంకారాలు, పూజాధికాలు ఒక ఎత్తైతే, ఈ ఆలయానికి జరిగే వార్షిక ఉత్సవాలు, వివిధ పర్వదినాలకు జరిగే క్రతువులు మరో ఎత్తు. మహాశివరాత్రికి 15 రోజులకు ముందు వచ్చే మాఘశుద్ధ చతుర్దశి నాడు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాఘ పౌర్ణమి నాడు జరిగే రథోత్సవం వర్ణించలేనంత శోభాయమానంగా సాగుతుంది. ఈ ఉత్సవ సమయాలలో ఆలయమంతా విద్యుత్ దీపాలంకారాలతో, మేళతాళాలతో, కోలాటాల వంటి కళారూపాలతో నేత్రపర్వంగా ఉంటుంది. ఇంతటి విశిష్టమైన నందిగామపుర సుఖశ్యామలాంబ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి పంచలింగ క్షేత్ర దర్శనం, అర్చనం జన్మ జన్మల పుణ్యఫలం. ఓం నమః శివాయ. లయకారుడైన మహేశ్వరుని దర్శనం, స్మరణం పూర్వకర్మల పుణ్యఫలం. ఆ స్వామికి లెక్కలేనన్ని పేర్లున్నా ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు, అభీష్టాలను నెరవేరుస్తాడు. ఈ నందిగామపుర రామలింగేశ్వరుడు, సుఖశ్యామలాంబలు, వారితో పాటు కొలువైన ఉపాలయ దేవుళ్ల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం.